సో ఈరోజు సెకండ్ క్లాస్ అండి ఇంగ్లీష్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో. సో నిన్న ఫస్ట్ క్లాస్ పెట్టాను, అది చూస్తే నెక్స్ట్ క్లాస్ మీకు అర్థం అవుద్ది. సో ఈరోజు వచ్చేసి టాపిక్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. సో సబ్జెక్ట్ అంటే ఏం లేదండి, నిన్న సబ్జెక్ట్ గురించి పర్సన్స్లో చెప్పాను కదా. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అని చెప్పేసి నిన్న ఫస్ట్ పర్సన్స్లో ఏమొస్తాయి, సెకండ్ పర్సన్స్లో ఏమొస్తాయి, థర్డ్ పర్సన్లో ఏమొస్తాయి అని చెప్పేసి నిన్న చెప్పాను. నిన్న క్లాస్ చూడండి. సో మీకు ఇది సెకండ్ క్లాస్ అర్థమవుద్ది. సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఐకి మీ, మీ, ఐ, మీ ఇది సబ్జెక్ట్ అండి, ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో మనకు ఐకి మీ అని చెప్పేసి వాడతామండి. వీకి అజ్ అండ్ యూకి సేమ్ ఉందండి, యూ అండ్ యూ. దెమ్, దేకి దెమ్ వస్తుంది. హీకి హిమ్, షీకి హర్, ఇట్కి ఇట్టే వస్తుంది. రెండు సేమ్ అండి. యూ అండ్ ఇట్కి రెండిటికి సేమ్ వచ్చేస్తుంది. మళ్ళీ మిగతాయి మనకు కొంచెం డిఫరెంట్ వస్తుంది. దేకి దెమ్, హీకి హిమ్ అండ్ షీకి హర్ అండ్ ఐకి మీ. సో ఇలా వచ్చేసి మనకు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి సో నిన్న ఫస్ట్ క్లాస్ చూడండి. నిన్న ఇవే చెప్పాను నేను, ఫస్ట్ క్లాస్ నిన్న అప్లోడ్ చేశాను. సో ఇది కొంచెం చూసుకోండి, ఇది చూసుకుంటే మీకు ఇది వచ్చేసి అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసండి పర్సన్. నిన్న ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ గురించి నేను నిన్న చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో సింగులర్ అండ్ ప్లూరల్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. సో సింగులర్లో ఏవి వస్తాయి, ప్లూరల్లో ఏమొస్తాయి. మనం ఫస్ట్ పర్సన్కి ఐ అండ్ వి అని 2 వర్డ్స్ మనం నిన్న యూస్ చేసాము. సో ఐ అనేది సింగులర్ కిందికి వచ్చేస్తుంది, వి అనేది ప్లూరల్. ఐ అంటే నేను ఒక్కదాన్నే కదా, వి అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఒక 2 or 3, 4 మెంబర్స్. నెక్స్ట్ యూకి యూ సేమ్ ఉంటుంది, ప్లూరల్ సింగులర్ రెండు సేమ్ ఉంది. నెక్స్ట్ షీ, హీ, ఇట్ అండ్ నేమ్. సో ఈ నేమ్ వచ్చేసి ఒక్క సింగిల్ నేమ్ వచ్చేసి సింగులర్లో వస్తుంది. దే అంటే వాళ్ళు కదండి. సో దే అంటే వాళ్ళు. అండ్ నేమ్స్ అంటే 2 లేదా 3, 2 or 3 నేమ్స్ ఉంటే, అంటే ఆదితి అండ్ హారిక, దేవాంశ్ అండ్ శశిరేఖ. సో అలా 2 నేమ్స్ వచ్చేసి ప్లూరల్ కిందికి వచ్చేస్తుంది. సింగిల్ నేమ్ హారిక అని చెప్పేసి సింగులర్ కిందికి ఒక సింగులర్ నేమ్ అనేది వచ్చేస్తుంది. షీ అంటే షీ ఆమె, హీ అంటే అతను, ఇట్ అంటే అది, దే అంటే వాళ్ళు. సో ఇలా కొంచెం సింగులర్ అండ్ ప్లూరల్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు కొంచెం ఇదంతా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు చాలా మంచిగా బెనిఫిట్ అవుతుంది. సో ఇందులో ఏం టఫ్ లేదు. ఇంకా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాము, అంటే ఎలా యూస్ చేయాలి, ఏ వర్డ్ ఎప్పుడు తీసుకోవాలి అని చెప్పేసి. సో ఇది కొంచెం మీరు మంచిగా వినండి. నిన్నటి క్లాస్ వింటేనే మీకు, ఫస్ట్ క్లాస్ వింటేనే అర్థమవుద్ది, లేకుంటే లేదండి. సో అర్థమవుద్ది. ఇందులో కూడా ఏం అంత హార్డ్ ఏం లేదు, ఒక 2 words 3 words అంతే డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ సెంటెన్స్ అండ్ హెల్పింగ్ వర్బ్ నేను తర్వాత చెప్తానండి. ఇందులో ఏం లేదు, టెన్సెస్ చెప్పినప్పుడు మనకు ఇది డీటెయిల్గా వస్తుంది, చెప్పమంటే కూడా చెప్పేస్తాను. సో అంటే టేబుల్ ఫామ్లో ఉంది కదా, తర్వాత మేడం చూపిస్తారో లేదో అని చెప్పేసి, చూస్తారో లేదో. సో టెన్సెస్లో ప్రజెంట్ టెన్సెస్, పాస్ట్ అండ్ ఫ్యూచర్లో విల్ బీ అండ్ వి విల్ హ్యావ్ అని చెప్పేసి వాడతాము. డూ, డస్, ఈజ్, యామ్, ఆర్, యాజ్, హ్యావ్. దీని గురించి నేను డీటెయిల్గా ఒక సపరేట్ క్లాస్ చెప్తానండి, టెన్సెస్ పెద్ద క్లాస్ అది. సో తర్వాత హెల్పింగ్ వర్బ్లో మనం ఏమేమి వాడతాము అంటే, ఇది ఒక ఇప్పుడు మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేసినప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ అవుతుందండి. సో ఐ యామ్ హారిక అని యూజ్ చేస్తున్నాం కదా, అందులో యామ్ అని వస్తుంది కదండి, ఈ వర్డే. సో ఈ వర్డ్ని మనం యూజ్ చేస్తున్నాం. ఐ యామ్ హారిక అని హెల్పింగ్ వర్బ్లో నేను యూజ్ చేస్తున్నాను. షీ ఈజ్ అని వాడుతున్నాము. వి ఆర్ అని చెప్పేసి మనము వాడుతున్నాము. సో అలా అని చెప్పేసి ఇవి హెల్పింగ్ వర్బ్స్ కిందికి వచ్చేస్తాయి. సో వాజ్ అండ్ డూ, డస్, డిడ్, క్యాన్, కుడ్, మే, మెట్, హ్యావ్, హ్యాస్, విల్, షల్ అని చెప్పేసి ఇలా చాలా సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్లో మనకు చూపిస్తారండి. మొత్తం హెల్పింగ్ వర్బ్ వచ్చేసి 21 ఉంటాయి ఇక్కడ వరకు అండి, నీడ్ వరకు. నెక్స్ట్ వచ్చేసి పొసెసివ్ ప్రొనౌన్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్తాను, చాలా పెద్ద టాపిక్. బట్ మనకి ఇక్కడ ఏంటంటే, నేను టేబుల్ ఫార్మేషన్లో చాలా ఈజీ ఉంటుంది, మనకు అర్థమవుద్ది అని చెప్పేసి తీసుకున్నానండి. సో రాసి పెట్టాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. సో హిమ్, హిజ్, అవర్ సెల్ఫ్ అని చెప్పేసి మనకు తెలుస్తుందండి. సో మీరు కొంచెం ఈ టేబుల్స్ ఫార్మేషన్లోనే ఉంది కదండి, మై సెల్ఫ్,
హర్ సెల్ఫ్ అండ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి దెమ్ సెల్ఫ్ అండ్ మీ మైండ్ దట్ ఈజ్ హర్ అని చెప్పేసి ఇలా మనకు కొన్ని హెల్పింగ్ వర్బ్స్ కాకుండా పాసెసివ్ ప్రొనౌన్లో మనకు తెలుస్తుంది. సో మీరు కొంచెం ఈరోజు ఒక 10-15 మినిట్స్ కూర్చొని అసలు ఏంటి అని చెప్పేసి మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఆ నోట్స్లో ఇలా టేబుల్ వేసుకోండి. మనం టేబుల్ వేసుకుంటే అరే మనకి ఇది ఇలా ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. సబ్జెక్ట్లో ఏముంది, ఆబ్జెక్ట్లో ఏముంది అని చెప్పేసి మనకు తొందరగా తెలిసిపోతుంది. సో ఒక నోట్స్ అయితే మెయింటైన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను ఏ క్లాస్ అయితే అప్లోడ్ చేస్తానో ఆ క్లాస్ మీకు నోటిఫికేషన్లో చూయించేస్తుంది. సో మీరు అప్పుడు ఈజీగా చూసుకోవచ్చు. అంటే కొన్ని డేస్ గ్యాప్ రావచ్చు, కొన్ని డేస్ రాకపోవచ్చు. సో అలా అని చెప్పేసి నేను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మనకు మన సబ్స్క్రైబర్ తీసి మనం చూసుకోవచ్చు ఏమేమి అప్లోడ్ చేశాను, ఏమేమి క్లాసెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఇది వచ్చేసి సెకండ్ క్లాస్ అండి. సో కొంచెం ఒక 10-15 మినిట్స్ కూర్చొని చదువుకోండి. ఇది సెంటెన్స్ ఫార్మేషన్ పెద్దగా ఏం లేవండి, ఓన్లీ 1, 2, 3 ఒక వర్డ్లో ఫామ్లో ఉన్నాయి. అది కొంచెం మనము కొంచెం డెప్త్కి వెళ్ళాలి అంటే కొంచెం ఇవి ఫస్ట్ తెలుసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్.